మేకింగ్ లో టెక్నాలజీ వాడకం బాగా పెరుగుతోంది. ముఖ్యంగా పాన్ ఇండియా ట్రెండ్ లో భారీ చిత్రాల కోసం సాంకేతికతను కూడా అదే స్థాయిలో వాడుతున్నారు మేకర్స్. గతంలో ఈ టెక్నాలజీ పెద్దగా అందుబాటులో లేకపోవడం, కాస్ట్ పరంగాను మీడియం రేంజ్ సినిమాలకు బర్డెన్ అయ్యేది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. అందుకే అన్ని సినిమాల్లో టెక్నాలజీ వాడకం బాగా పెరుగుతోంది. నాగ్ను ఈ లుక్ లో మళ్ళీ తెర మీద చూడాలి అనుకుంటున్నారా? మీకోసమే నెక్స్ట్ మూవీలో కింగ్ మరోసారి 25 ఏళ్ల కుర్రాడిగా కనిపించబోతున్నారు. కార్తిక్ దర్శకత్వంలో రూపొందుతున్న 100వ సినిమాలో నాగ్ లుక్ కు సంబంధించిన న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏఐ టెక్నాలజీతో నాగ్ను యంగ్ గా చూపించబోతున్నారు మేకర్స్. రీసెంట్ టైమ్స్ లో సినిమా మేకింగ్ లో ఏఐ వాడకం ఎక్కువగా కనిపిస్తోంది. ముఖ్యంగా పాన్ ఇండియా ట్రెండ్ లో ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీని కాస్త ఎక్కువగా వాడుతున్నారు. కూలీ సినిమాలో రజనీకాంత్ యంగ్ వర్షన్ ను కూడా ఏఐలోనే క్రియేట్ చేశారు మేకర్స్. ఎంతో రియలిస్టిక్ గా కనిపించిన ఈ సీన్స్ సినిమాకి హైలైట్ గా నిలిచాయి. ఆ మధ్య ఆచార్య సినిమా కోసం కూడా ఇలాంటి ప్రయోగమే చేసినా అది వర్కౌట్ కాలేదు. అప్పట్లో ఈ స్థాయిలో టెక్నాలజీ అందుబాటులో లేకపోవటం, కాస్ట్ కూడా ఎక్కువ కావటంతో మేకర్స్ బెస్ట్ అవుట్పుట్ తీసుకురాలేకపోయారు. అయితే నాగ్ మూవీ విషయంలో అలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటున్నారు. ఈ టెక్నాలజీ కారణంగా ఇండస్ట్రీకి సమస్యలు కూడా చాలానే ఉన్నాయి. ఇప్పటికే విజువల్ ఎఫెక్ట్స్, బ్లూ స్క్రీన్, అన్రియల్ టెక్నాలజీ కారణంగా ఆర్ట్ డిపార్ట్మెంట్ కు తీవ్ర నష్టం జరుగుతోంది. ఇప్పుడు ఏఐ వాడకం కూడా పెరగడంతో స్క్రిప్ట్, మ్యూజిక్, యాక్టింగ్ ఇలా ఎన్నో విభాగాల్లో మ్యాన్ పవర్ అవసరమే లేకుండా పోయే పరిస్థితి ఉందన్న కంప్లైంట్స్ వినిపిస్తున్నాయి. మరి సిచ్యువేషన్ ను ఇండస్ట్రీ ఎలా హ్యాండిల్ చేస్తుందో చూడాలి. కేజీఎఫ్ క్రేజ్ ను క్యాష్ చేసుకోవడంలో కన్నడ స్టార్ యష్ పూర్తిగా వెనకబడ్డారా? సెట్స్ మీదకు వెళ్లేందుకే 2 ఏళ్లు తీసుకున్న రాఖీబాయ్ ఇప్పుడు టాక్సిక్ వాయిదాతో ఫ్యాన్స్ కు మరో షాక్ ఇచ్చారా? పాన్ ఇండియా ఇమేజ్ అంటే కేవలం హిట్ కొట్టడం కాదు, దాన్ని నిలబెట్టుకోవడంలోనూ అసలైన సక్సెస్ ఉంటుంది. మరి ఈ విషయంలో యష్ చేసిన పొరపాట్లేంటి? కేజీఎఫ్ చాప్టర్ 2 సృష్టించిన బాక్సాఫీస్ సునామీ మామూలు రేంజ్ కాదు. ఒక్క సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారిన యష్ ఆ తర్వాత తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించేందుకు చాలా టైం తీసుకున్నారు. ఆ ఇమేజ్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్లడంలో యష్ అడుగులు తడబడ్డాయి. టాక్సిక్ సినిమాను పట్టాలెక్కించేందుకే యష్ చాలా కాలం వెయిట్ చేశారు. తీరా షూటింగ్ మొదలయ్యాక మేకింగ్ లో కూడా అంతే నెమ్మదిగా పనులు జరుగుతున్నాయి. దీంతో జూన్ లో రావాల్సిన ఈ మూవీ రేస్ నుండి తప్పుకున్నట్టు టీం అధికారికంగా ప్రకటించింది. మధ్యలో నితీష్ తివారీ రామాయణ ప్రాజెక్ట్ వైపు యష్ మొగ్గు చూపడం టాక్సిక్ పై ప్రభావం చూపింది. ఇందులో రావణుడిగా నటించడంతో పాటు ప్రొడక్షన్ బాధ్యతలు కూడా నెత్తిన వేసుకోవడం వల్లే టాక్సిక్ ను నెగ్లెక్ట్ చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఒకవైపు ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు లైన్లో పెట్టి పాన్ ఇండియా మార్కెట్ ను రూల్ చేస్తున్నారు. యష్ ఫ్రెండ్ రిషబ్ శెట్టి కూడా కాంతారా సిరీస్ తరువాత స్పీడ్ పెంచారు. కానీ యష్ మాత్రం రాంగ్ ప్లానింగ్ తో తన గోల్డెన్ టైంను వృధా చేసుకుంటున్నారని ఫ్యాన్స్ కూడా ఫీల్ అవుతున్నారు. మరి ఈ విమర్శలకు టాక్సిక్ రిజల్ట్ తో రాఖీభాయ్ చెక్ పెడతారేమో చూడాలి. ఒకప్పుడు హీరోయిన్లు ప్రెగ్నెంట్ అని తెలిస్తే చాలు షూటింగ్స్ ఆపేసి గడప దాటేందుకు భయపడేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. ఛాలెంజింగ్ ఫేజ్ లో ఉండి కూడా రిస్కీ సీక్వెన్స్లలో నటించి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు ఈ జనరేషన్ బ్యూటీస్. రెగ్యులర్ హీరోయిన్ రోల్సే కాదు, అవసరమైతే యాక్షన్ సీన్స్ కి కూడా రెడీ అంటున్నారు. దీపిక ప్రెగ్నెన్సీని ఇలా ప్రకటించారో లేదో, ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న ప్రాజెక్టుల మీద రకరకాల వార్తలు మొదలయ్యాయి. అలాంటివేమీ లేవు. ఆ రూమర్స్ కు చెక్ పెట్టేస్తున్నారు దీప్. బ్యాక్ టు బ్యాక్ రాక కింగ్ షూటింగ్స్ లో పాల్గొనటమే కాదు, 2 సినిమాల్లో యాక్షన్ సీన్స్ లో నటిస్తున్నారు. ప్రెగ్నెన్సీ టైంలో షూట్ చేయడం, ప్రమోషన్స్ లో పాల్గొనటం దీపికకు కొత్తేం కాదు. నిండు గర్భిణిగా ఉన్నప్పుడే కల్కి ప్రమోషన్లకు హాజరయ్యారు ఈ లేడీ. ఆలియా అయితే తన హాలీవుడ్ ప్రాజెక్ట్ హార్ట్ ఆఫ్ స్టోన్ కోసం కొన్ని యాక్షన్ సీక్వెన్స్ కూడా ఎర్లీ ప్రెగ్నెన్సీ టైంలో షూట్ చేశారు. రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ షూట్స్ కూడా చాలా వరకు ప్రెగ్నెన్సీ టైంలోనే కంప్లీట్ చేశారు ఆలియా. సత్య ప్రేమ్ కి కథ గేమ్ చేంజర్ లో నటిస్తున్నప్పుడు కియారా కూడా ప్రెగ్నెంటే. అంతేకాదు వార్ 2 కోసం బిగ్ని సీన్ షూట్ చేసేటప్పటికే కియారా ప్రెగ్నెంట్ అని తెలిసిందే. ఆమె ప్రెగ్నెన్సీని దృష్టిలో పెట్టుకుని టాక్సిక్ మూవీ టీం తమ షూట్ ని ముంబైకి షిఫ్ట్ చేసింది. కియారా విషయంలోనే కాదు, కరీనా కపూర్ విషయంలోనూ ఇలాంటి జాగ్రత్తలే తీసుకున్నారు అన్న విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు జనాలు. లాల్ సింగ్ చద్దా టైంలో కరీనా కోసం స్పెషల్ కేర్ తీసుకున్నారు అమీర్. దురంధర్ కెప్టెన్ ఆదిత్య ధర్ వైఫ్ ఆమి గౌతమ్ ప్రెగ్నెన్సీ టైంలోనే ఆర్టికల్ 370 కోసం షూట్ చేశారు. షూటింగ్ స్పాట్ లో ఆమెతో పాటు డాక్టర్ కూడా ఉన్నారు అన్నది అప్పట్లో వైరల్ న్యూస్. మన సినిమా ఖ్యాతి ఇప్పుడు ఖండాంతరాలు దాటింది. ఒకప్పుడు ఇండియన్ మూవీస్ కు సరిహద్దులుండేవి. కానీ ఇప్పుడు లోకల్ నుంచి గ్లోబల్ వరకు మన హీరోలదే హవా. రాజమౌళి చూపించిన దారిలో ఇప్పుడు మరో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ జపాన్ గడ్డపై సత్తా చాటేందుకు సిద్ధమైంది.
జపాన్ సినిమా మార్కెట్ అంటే ఒకప్పుడు మనకు తెలియని ప్రపంచం. కానీ బాహుబలి సినిమాతో అక్కడ తెలుగు సినిమా జెండా పాతారు దర్శక ధీరుడు రాజమౌళి. ఆ తర్వాత RRR సినిమాతో జపాన్ ఆడియన్స్ ని మన హీరోలకు ఫ్యాన్స్ గా మార్చేశారు. ఇప్పుడు అదే మ్యాజిక్ రిపీట్ చేసేందుకు దురంధర్ టీం రెడీ అయ్యింది. జూన్ 10న జపాన్ థియేటర్లలో దురంధర్ 1 గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. అక్కడి ఆడియన్స్ అభిరుచికి తగ్గట్టుగా భారీ యాక్షన్ సీక్వెన్స్లు మరియు హై వోల్టేజ్ ఎమోషన్స్ ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నాయి. సమ్మర్ ముగిసేలోపు దురంధర్ 1తో జపాన్ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. కేవలం సినిమా రిలీజ్ చేయడమే కాదు, ప్రమోషన్స్ విషయంలో కూడా రాజమౌళి స్టైల్ నే ఫాలో అవుతున్నారు దురంధర్ మేకర్స్. అక్కడి లోకల్ మీడియాను ఆకట్టుకునేలా స్పెషల్ ఈవెంట్స్, ఇంటర్వ్యూలను ప్లాన్ చేస్తున్నారు. జపాన్ ఫ్యాన్స్ కి మరింత దగ్గరయ్యేలా సరికొత్త ప్రమోషనల్ స్ట్రాటజీని సిద్ధం చేస్తున్నారు. మరి దురంధర్ కూడా బాహుబలి RRR బాటలో జపాన్ ఆడియన్స్ ను మెప్పిస్తుందేమో చూడాలి. టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద డేట్స్ వార్ ముదిరింది. దసరా, సంక్రాంతి లాంటి మేజర్ సీజన్లను టార్గెట్ చేస్తూ సీనియర్ స్టార్స్ అంతా ఒకేసారి యుద్ధానికి సై అంటున్నారు. థియేటర్ల కొరతున్నా సరే పండగ బరిలో దూకడానికే సీనియర్ హీరోలు పక్కా స్కెచ్తో సిద్ధమయ్యారు. మరి ఈ పోటీ ఇండస్ట్రీకి మంచిదేనా? మెగాస్టార్ చిరంజీవి విశ్వంభరను దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీని సంక్రాంతికి రిలీజ్ చేయాలి అన్నది మెగా స్కెచ్. అటు విక్టరీ వెంకటేష్ సైతం ఆదర్శ కుటుంబాన్ని దసరా రేసులో దించేందుకు జెట్ స్పీడ్తో షూటింగ్ చేస్తున్నారు. త్వరలో అనిల్ రావిపూడి మూవీని స్టార్ట్ సెంటిమెంట్ ప్రకారం ఆ మూవీని సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకుంటున్నారు. నందమూరి బాలకృష్ణ 1 by 1 అనౌన్స్మెంట్లు ఇచ్చేస్తున్నారు. గోపీచంద్ మలినేని మూవీతో దసరా బాక్స్ ఆఫీస్ పై దండయాత్రకు సిద్ధమైన బాలయ్య రీసెంట్ గా అనౌన్స్ చేసిన కొరటాల శివ ప్రాజెక్ట్ ను సంక్రాంతికి లైన్లో పెట్టారు. మరోవైపు కింగ్ నాగార్జున తన ప్రతిష్టాత్మక 100వ చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సంక్రాంతి సీజన్లోనే రిలీజ్ చేయాలని గట్టిగా ఫిక్స్ అయ్యారు. పండగ సీజన్లలో వసూళ్ల వర్షం కురుస్తుంది కాబట్టే హీరోలంతా ఈ డేట్స్ మీద కన్నేశారు. కానీ ఒకేసారి ఇంతమంది టాప్ స్టార్స్ బరిలో దిగితే థియేటర్ల సర్దుబాటు డిస్ట్రిబ్యూటర్లకు పెద్ద తలనొప్పిగా మారే ఛాన్స్ ఉంది. ఈ రష్ వల్ల లాంగ్ రన్ లో సినిమాల కనెక్షన్ల మీద కూడా ప్రభావం పడే ప్రమాదం కనిపిస్తోంది. మరి ఈ పండుగ యుద్ధంలో ఎంతమంది ఫైనల్ గా బరిలో నిలుస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. సీనియర్లే కాదు, కుర్ర హీరోలు కూడా ఇలాగే ఉన్నారు. ఒకప్పుడు సమ్మర్ అంటే పెద్ద సినిమాల జాతరలా ఉండేది. కానీ ఈసారి సీన్ పూర్తిగా రివర్స్ అయిపోయింది. వేసవి సెలవుల్లోనూ థియేటర్లు మాత్రం వెలవెలబోయాయి. సమ్మర్ డేట్స్ ను వదిలేసిన సినిమాలు జూన్లో భారీ యుద్ధానికి రెడీ అవుతున్నాయి. సమ్మర్ రేస్ నుంచి తప్పుకున్న స్టార్ హీరోలు ఇప్పుడు ఒకేసారి బాక్స్ ఆఫీస్ బరిలో దిగుతూ ఉండడంతో థియేటర్ల వద్ద వాతావరణం ఒక్కసారిగా హీట్ ఎక్కుతోంది. ఏప్రిల్, మే నెలల్లో థియేటర్లో సందడి చేయాల్సిన క్రేజీ ప్రాజెక్ట్స్ అన్నీ ఇప్పుడు వర్షాకాలం వైపు చూస్తున్నాయి. ఐపీఎల్ ఫీవర్ ఒకవైపు, షూటింగ్ పనులు పూర్తి కాకపోవడం మరోవైపు వెరసి టాలీవుడ్ లెక్కలను తలకిందులు చేశాయి. వసూళ్ల సునామీ సృష్టించే కెపాసిటీ ఉన్న సీజన్ను ఖాళీగా వదిలేశారు. ముందుగా మార్చిలోనే రావాల్సిన పెద్ద అడుగులు తడబడ్డాయి. ఏప్రిల్ 30న వస్తుందనుకున్నా ఆ డేట్ కూడా మిస్ అయింది. ఫైనల్గా జూన్ 25న థియేటర్స్లోకొచ్చేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకుంది. వరుస వాయిదాలతో ఈ సినిమాపై ఆడియన్స్ మూడ్ ఎలా ఉంటుందనేది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అటు అక్కినేని యంగ్ హీరో అఖిల్ కూడా లెనిన్ సినిమాతో ఇదే టైంకు బరిలోకి దిగుతున్నారు. షూటింగ్ డిలేస్ వల్ల సమ్మర్ హంగామాకు దూరమైన అఖిల్ ఇప్పుడు జూన్ 26న తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. సినిమా సూపర్ అంటూ నాకు కూడా సర్టిఫై చేయడంతో బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ గ్యారంటీ అన్న టాక్ వినిపిస్తోంది. ఇద్దరు హీరోలకు 2 సినిమాలు ఎంతో కీలకం కావటంతో అభిమానుల ఎక్స్పెక్టేషన్స్ కూడా భారీగానే ఉన్నాయి. ఇంత ఇంపార్టెన్స్ ఉన్న సినిమాలో ఒకేసారి బరిలో దిగటం కరెక్ట్ కాదన్న టాక్ వినిపిస్తోంది. మరి ఈ సిచ్యువేషన్ను ఇద్దరు హీరోలు ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలి. ఇది ఈ రోజు ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్తో మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.